తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మన తెలుగు బిగ్ బాస్ 7 విజేతగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో నాగార్జున గారు కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ని విజేతగా ఎంపికైనట్టుగా మనకు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్ బాస్ 7 ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ 7 విజేతగా అవతరించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. 105 రోజుల పాటు సాగిన ఆటలో పల్లవి ప్రశాంత్ని విజయం వరించింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతు బిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్లో చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. అమర్దీప్ రన్నరప్ టైటిల్తో సరిపెట్టుకోగా ప్రశాంత్కి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ దక్కింది. మీరు నవ్వినా హేళన చేసినా నా గురించి మీరు ఏం మాట్లాడుకున్నా సరే బిగ్ బాస్ విజేతగా నేనే నిలుస్తానని చెప్పి మొదటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే తీరతా అని చెప్పి గతంలోనే ప్రకటించాడు. దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ హౌస్లో చివరి వరకు నిలిచి విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడం ద్వారా ఎంచుకున్న మార్గంలో గమ్యం తప్ప కాళ్ళ కంటే బురదను పట్టించుకోలేదు పల్లవి ప్రశాంత్. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అనే మాటను బిగ్ బాస్ విజేతగా అవతరించిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిజం చేశాడు. బిగ్ బాస్ 7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్కి 35 లక్షల చెక్తో పాటు మారుతి సుజుకి బ్రెజా, 15 లక్షల విలువైన జ్యువెలరీ నెక్లెస్ సెట్ని కూడా అందుకున్నాడు. నాకు వచ్చిన 35 లక్షలు రైతులకే పంచుతానని మొదటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ చెబుతూ వచ్చాడు. దానికి తగ్గట్టుగా కూడా నాగార్జునకి హామీ కూడా ఇచ్చాడు. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను, కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్తో అదరగొట్టాడు పల్లవి ప్రశాంత్. ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా హిట్ సాంగ్స్కి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. అశ్విని, పూజ, శోభా తేజ, గౌతమ్, శుభశ్రీ, సందీప్, నయని, పావని స్టెప్పులతో అదరగొట్టారు. బోలే అంటే హీరో, హీరో అంటే బిగ్ బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు బోలే డ్యాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు. మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్ బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు నాగార్జున. ఇది మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ప్రతి ఒక్కరూ తమని తాము స్క్రీన్పై చూసుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా మురిసిపోయారు. ఇక చివరిలో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ గుక్కపట్టి ఏడ్ చేసిన సందర్భం మనం చూసాము. మా అందరిది చాలా బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చారు. ఇంట్లోని 6 సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగార్జున ఒక కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి చెప్పి మెప్పించారు. శివాజీ యావర్లా, అర్జున్ శివాజీలా, యావర్ అర్జున్లా, ప్రశాంత్ ప్రియాంకలా, అమర్ ప్రశాంత్లా, ప్రియాంక అమర్లా యాక్ట్ చేసి చూపించారు. మొత్తం మీద బిగ్ బాస్ 7 సందడైతే ముగిసిపోయింది.